మొదటి టాపిక్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి. కోరిన కోరికలు నెరవేర్చే శ్రీనివాసుడికే అత్యంత భక్తి శ్రద్ధలతో కానుకలు సమర్పిస్తారు భక్తులు. వాటిని టీటీడీ అధికారులు పర్యవేక్షణలో పరాకామణిలో లెక్కిస్తారు. ఇలాంటి చోట చోరీ జరగడం భక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అంతేకాదు ఈ చోరీని లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోవడం ఇప్పుడు మరో సంచలనం. ఇప్పుడు ఈ వ్యవహారంపై సిఐడి దర్యాప్తుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలి అని ఏసీబీని ఆదేశించింది. కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ను తదుపరి విచారణలోగా అందజేయాలి అంటూ సిఐడి ఏసీబీని ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఈ చోరీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2023లో జరిగింది. దీనిపై అప్పుడు కేసు నమోదైంది. ఈ ఘటనపై అదే ఏడాది టీటీడీ విజిలెన్స్ కూడా ఫిర్యాదు అందింది. ఉద్యోగి రవికుమార్ పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టాడని అందులో తెలిపారు. దీనిపై అప్పటి టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండా లోక్ అదాలత్లో హడావుడిగా రాజీ చేయించారు. నిజానికి ఈ చోరీని అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సతీష్ కుమార్ అనే అధికారి. కానీ అతనే లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యారు. నిజానికి అతనికి అలాంటి అధికారాలు లేవు. మరి సతీష్ ఎలా కాంప్రమైజ్ అయ్యారు? ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమోదైన ఎఫ్ఐఆర్ చాలా సాధారణంగానే ఉందనే వాదనలు ఉన్నాయి. అసలు డబ్బు లెక్కించే స్థానంలో లేని రవికుమార్ డాలర్ల కట్ట ఎలా వచ్చింది? ఎవరి సాయం లేకుండానే ఇదంతా జరిగిందా? 2023 ఏప్రిల్లో దొంగతనం జరిగితే సెప్టెంబర్ నాటికి ఎలా రాజీ చేశారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ వివాదంపై ఇప్పటికే వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్కు తెరలేపింది. అసలు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిగితే చాలామంది పెద్దల పేర్లు బయటకు వస్తాయి అనేది టీడీపీ నేతల ఆరోపణ. అసలు వైసీపీ నేతలను ఇరికించడానికే కొత్త కుట్రకు తెరలేపుతున్నారు అని వైసీపీ నేతల వాదన. ఇలా ఎవరి వాదనలు ఏ విధంగా ఉన్నా ఇప్పుడు పరకామణి వివాదం మాత్రం ప్రకంపనలు రేపుతోంది. పరకామణి వివాదంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. సిఐడి దర్యాప్తు పూర్తయితే ఇందులో బయటకు వచ్చే వాస్తవాలు ఏంటి? ఇదే విషయంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు వెన్నపూస గోపాల్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ, డాక్టర్ సప్తగిరి ప్రసాద్, టీడీపీ అధికార ప్రతినిధి. ముందుగా వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సిఐడి విచారణతో ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయని అనుకుంటూ ఉన్నారు మీరు? అప్పుడు టీటీడీ ధర్మకర్తల మండలిలో ఉన్న వాళ్ళ పేర్లు, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కొంతమంది ప్రోద్బలంతోనే ఇలాంటి వ్యవహారాలు జరిగాయి. రాజీ కూడా అందుకే కుదిర్చారని అంటూ ఉన్నారు. ఇది కేవలం రవికుమార్తో కాదు, చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? హలో హలో గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, సిఐడి విచారణలో ఏం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? సిఐడి ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ నేను అనుకోవడం ఏమంటే ఈ రాష్ట్రంలో సిఐడి తర్వాత పోలీసులు ఏది కూడా న్యాయం జరిగే సమస్య లేదు సార్. ఎందుకంటే మొత్తం అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేయగలరు. ఎందుకంటే లేని ముందు చేస్తారా? దీన్ని నిజంగా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే తప్ప సాధ్యపడుతుంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకి మీకు ఏమి ఇబ్బంది లేదు, రైట్? ఏమి ఇబ్బంది లేదు సార్. సిబిఐ అయితేనే ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది. సిఐడి కానీ లోకల్ పోలీసులు కానీ డిఐజీలు కానీ వీళ్ళతో ఏమీ కాస్తా. ఎందుకంటే వీళ్ళు ముందుగానే ఈ టీటీడీ దీంట్లో లడ్డులో కలిసి కలిసిందంటే ముందే చెప్పేస్తారు సీఎం. ఓహో ఇదంతా కలిసి దాని మీద ఆ కోణంలోనే ఎంక్వైరీ పోతుంది. అందుకని ఇది సిబిఐ ఎంక్వైరీ సెంట్రల్ నుంచి ఆర్డర్ చేసే తప్ప సాధ్యపడుతుంది. లేకపోతే ఇది ముగ్గురు చెప్తే కూడా ఎవరు చెప్తుంటారు. ఏంటంటే
అది అంటే ఏంటి సిఐడి విచారణ జరిగితే మీకున్న అభ్యంతరాలు ఏంటి? సిఐడి ఈ రాష్ట్రంలో సిఐడి నాకు తెలిసి సక్రమంగా ఏది పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేస్తారు. 1.5 years కాలంలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు. అన్ని వ్యవస్థల్లోకి తెలుగుదేశం కార్యకర్తలతో దూరుకున్నారు. కాబట్టి సిఐడి ఎన్క్వైరీ అంటే అది నమ్మకంగా ఉండదు. అది కాదు, ఓకే, ఎవరైనా విచారణ జరిపితే ఆ రోజు ఏ వాస్తవాలు కూడా మరుగున పడకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు సిఐడి విచారణకు ఆదేశించారు. రవికుమార్ ఆ రోజు డాలర్లు దొంగతనం చేశాడు. దాన్ని అప్పటి అధికారి రాజీ చేసుకునే హక్కు లేని, రాజీ చేసుకునే అధికారాలు లేని అధికారి లోక్ అదాలత్లో హడావుడిగా రాజీ చేయించేశారు. సో ఈ రాజీ వెనక ఇంకెవరి హస్తం లేకుండానే రాజీ చేయించారని అంటారా? చాలా మంది నాలెడ్జ్ లో ఉండొచ్చు జరిగిన విషయంలో అది తెలిసిండొచ్చు. లేకపోతే అది ఆ రవికుమార్ ఒక్కడే చేసినట్లేం కాదు. అది ఉండొచ్చు, 4-5 మంది హ్యాండ్స్ లో ఉండొచ్చు, దానికి డినై చేయలేము. కానీ కాకపోతే ఎంక్వైరీ అనేది ముందుగానే మనం ఏదైతే అనుకున్నామో ముందు మన పెద్దలు చెప్పేస్తారు ఇది జరిగింది. ఆ పూర్వంలో ఎంక్వైరీ కాకుండా సమగ్రంగా ఎంక్వైరీ చేస్తే ఈ సీఈలు మన ఆంధ్ర పోలీసులతో అది కాదు, వాళ్ళు కింద లేని పైన లేని. కాబట్టి ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జరిగితే తప్ప తెలియదు. అతను ఆస్తులు కూడా జప్తు చేస్తున్నారు కదా, కొన్ని దాదాపు 25-30 కోట్ల ఆస్తులు కూడా తీసేస్తున్నారు. మరి ముందు ఎంక్వైరీ ఆర్డర్ చేసే ముందు అతని ఆస్తులను తిరిగి ఇచ్చేసిన తర్వాత ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి. మొత్తం ఆస్తులను తీసుకొని ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత అవినీతి జరిగిందో, ఇంకా ఎవరెవరి ఆస్తులను జప్తు చేయాల్సిన అవసరం ఉంటుందో, ఎవరెవరిని కటకటాల్లోకి పంపాల్సిన అవసరం ఉంటుందో సిబిఐ ఛార్జ్ షీట్లో బహుశా అదే పేర్కొంటుందేమో కదా ఎవరెవరి హస్తం ఉందనేది. సార్ జరిగింది కాదని చెప్పలేదు, అతను జరిగిందని చేశానని చెప్పి మీకు రాష్ట్ర రాయించారు టీటీడీకి. మరి అంటే నేను అడుగుతుంది అది కాదు, ఇప్పుడు సిఐడితో విచారణ జరిపిస్తే లేని వాళ్ళని ఇరికిస్తారు అనా, లేకపోతే ఉన్న వాళ్ళని ఇంకెవరైనా కాపాడతారు అని అనుకుంటున్నారా మీరు? ఉన్న వాళ్ళని తప్పి లేదు సార్. సిబిఐ సెంట్రల్ ద్వారా తెలిస్తే కరెక్ట్ అని ఈ లోకల్ ఆర్డర్లతో కాదు సార్. సిఐడి అని ఇవన్నీ వేస్తుంది, దీన్ని నమ్మశక్యం కాదు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా నమ్మకం పోయింది అందరికీ. కాబట్టి మీరు ఎక్కడైనా పోలీస్ ఎంక్వైరీ అంటే మొత్తం పోయినట్లే. కాబట్టి ఇది సమగ్రంగా నిజాయితీగా బాగా జరగాలి అనే ఉద్దేశం ఉంటే అది సిబిఐ తప్ప సాధ్యం. ఓకే ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, గోపాల్ రెడ్డి అంటూ ఉన్నారు సిబిఐతో విచారణ జరిపించండి, సిఐడితో మాకు నమ్మకం లేదు, లేని వారి పేర్లను సిఐడిని మేనేజ్ చేసి అందులో ఇరికించే అవకాశం ఉంటుందేమో, సంబంధం లేని వారి పేర్లేని వైసీపీపై కక్ష సాధించడానికి ఉపయోగించుకోవచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. సార్, ప్యానెల్ పెద్దలకి, బిగ్ టీవీ వీక్షకులు, ప్రేక్షకులకి నమస్కారాలు. సిబిసిఐడి విచారణకి ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వము, నేను, ఇంకొకరు కాదు, సాక్షాత్ హైకోర్టు. న్యాయ వ్యవస్థల పైన కూడా వీళ్ళకి నమ్మకం లేదు. ఎవరికి? వైసీపీ వాళ్ళకి. రవికుమార్ అనేవాడు చిల్లర దొంగ. ఆ చిల్లర దొంగను కాపాడిన గజ దొంగలు ఎవరు అనే విషయం బయటికి రావాలి. అందుకే సిబిసిఐడి ఎన్క్వైరీ. వినండి, ఆవేశపడి గట్టిగా అరిస్తే కుదరదు కదా. రవికుమారు చిల్లర దొంగ. వినండి, ఆ చిల్లర దొంగను కాపాడడానికి ఆ రోజు కృషి చేసినటువంటి గజ దొంగల చరిత్రని తీయడానికి సిబిసిఐడి విచారణ ఆదేశించమని చెప్పి సాక్షాత్తు హైకోర్టు చెప్పుండేది. సాక్షాత్ హైకోర్టు వినండి అరిస్తే కుదరదు. వినండి, ఆయన గమనం, ఆయన మాట్లాడిన సేపు నువ్వు ఓపిక విన్నా. ఒక్క నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు, ఏంటి సప్తగిరి ప్రసాద్ అన్న దాంట్లో మీ అభ్యంతరం ఏంటి? నాకేం అభ్యంతరం లేదు. రవికుమార్ ఎవరు ఎప్పుడు అపాయింట్ చేశారు డేట్ చెప్పండి. వినండి, అన్నిటికీ వింటానని చెప్తాను. కాదు, ఎప్పుడు అతన్ని అపాయింట్ చేశారన్నది ముఖ్యమా, లేదంటే నేరం ఎప్పుడు జరిగింది అన్నది ముఖ్యమా? ఎప్పుడు అపాయింట్ చేసింది కావాలి సార్. ఎప్పుడు అపాయింట్ చేశారు కావాలి కదా. వినండి, ఒక అసలు విషయం చెప్తాను వినండి. సాక్షాత్తు స్వామివారి పరకామణిలోనే చోరీ జరిగింది. అప్పుడు చైర్మన్ ఎవరు, ఎవరు,
అడిషనల్ ఈవో ఎవరు, వీళ్ళందరూ ఎవరు అని అడిగితే దానికి సమాధానం చెప్పరు. సార్ రాజీ రవికుమార్ వినండి సార్, గోపాల్ రెడ్డి గారు సార్ ఆయన గమనం ఉండమనండి. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీకు సమయం ఇస్తాను. ఒక్కసారి ఆయన సప్తగిరి ప్రసాద్ గారు కొన్ని పాయింట్స్ మాట్లాడారు. లేవనెత్తుతున్నారు, మీరు వాటిపైన వివరణ ఇవ్వచ్చు. ఒక్క నిమిషం. ఓకే గోపాల్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ 2 నిమిషాలు. డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ చేస్తా. సార్ నేను అర్థం కాలే? మీకు అర్థం కాలేదు, నేను ఎక్కువ మాట్లాడలేదు. నాకు రవికుమార్ ఎప్పుడు అపాయింట్ అయ్యాడో అదొకటి ఎప్పుడు అపాయింట్ అయితే నీకెందుకు? అదే ఎప్పుడు నేరం జరిగింది? మీకు అపాయింట్మెంట్ డేట్ చెప్పండి. వాడు రవికుమార్ అనేవాడు చిల్లర దొంగ, ఒక జిఎంగార్ మఠంలో గుమస్తా, టిటిడి స్టాఫ్ కాదు వాడు, గుర్తుపెట్టుకో. జిఎంగార్ మఠం గుమస్తా. అసలు పాయింట్ ఏంటంటే వాడు దొంగతనం చేస్తే పట్టుకున్నటువంటి వ్యక్తి ఏవిఎస్ఓ సతీష్ కుమార్. అతనే కంప్లైంట్ ఇచ్చి అతనే విత్డ్రా చేసినాడంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పై అధికారుల యొక్క అనుమతి లేకుండా ఎలా విత్డ్రా చేశాడు కేసు అనేది ఇక్కడ పాయింట్. ఒక సిఐ లోక్ అదాలత్ లో ఎట్లా రాజీ పోయాడు తెలీదు, లోక్ అదాలత్ రాజీ పోయింది తెలీదు మీకే. లోక్ అదాలత్ లో ఎలా రాజీ పోయాడు అనేది ఇక్కడ పాయింట్. అది తెలియకుండా ఏదో మాట్లాడే దొంగతనం పోయి దొంగ దొరికిపోయి భుజాలు తడుముకుంటారు ఎందుకు మీరు? సిబిసిఐడి విచారణకు ఇష్టం లేదు, సిబిఐ కావాలి, హైకోర్టుకు సుప్రీం కోర్టుకు పోయి తెచ్చుకోండి డైరెక్షన్స్. దొంగని దొరికిపోయిన తర్వాత భుజాలు తడుముకుంటున్నారే. నేను ఒకటే చెప్తున్నానండి, వినండి, మీ హయాంలో దొంగతనం జరిగితే దాన్ని మేము దొరకబడితే ఈ రోజు దొరికిపోయిన దొంగల్లాగా భుజాలు తడుముకుంటున్నారా? నేరం జరిగింది ఎప్పుడు? రాజీ జరిగింది ఎప్పుడు? రాజీ ఎప్పుడు జరిగింది? అసలు రవికుమార్ ఎవరు చెప్పారండి మీకు? కాదండి సార్, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావటం లేదు. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, సప్తగిరి ప్రసాద్ గారు, గోపాల్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు ఏంటి మీరు అడిగేది ఏంటి? దొరికిపోతే ఒక్క నిమిషం అండి సప్తగిరి ప్రసాద్, అది కాదు గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కొంచెం మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. ఒక్క విషయం, రవికుమార్ అనే వ్యక్తి డాలర్లు దొంగతనం చేశాడు. సతీష్ కుమార్ అనే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ దాన్ని పట్టుకున్నాడు, కేసు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్లో కూడా అంతంత మాత్రంగా ఉండే విధంగానే ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. ఆ తర్వాత లోక్ అదాలత్లో రాజీ చేశారు. ఇది సతీష్ కుమార్ ఇంట్లో జరిగిన దొంగతనం కాదు కదా. సతీష్ కుమార్ వెళ్ళి లోక్ అదాలత్లో నాకేం పర్లేదండి నేను రాజీ చేసుకుంటాను అంటానికి. టీటీడీలో జరిగిన దొంగతనం, టీటీడీలో జరిగిన దొంగతనాన్ని సతీష్ కుమార్ రాజీ చేసుకోగలరా? ఆయన ఇంట్లో జరిగిన దొంగతనం లేదంటే ఆయన జేబులో జరిగిన దొంగతనం కాదు కదా. కాబట్టి దీని వెనుక ఆ దొంగతనం జరగడం దగ్గర నుంచి రాజీ ప్రక్రియ వరకు కేవలం ఇది సతీష్ కుమార్ రవికుమార్ మాదిరిగానే చూడకూడదు. దాని వెనుక చాలా మంది ఉన్నారు. ఈఓ దగ్గర నుంచి చైర్మన్ వరకు అనుమానించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. సో ఏంటి మీ అభిప్రాయం ఏంటి దానిపైన? నేను ఫస్ట్ ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు హైకోర్టులో 2వ తారీఖు వాయిదా వేశారండి. హైకోర్టులో 2వ తారీఖు డిసెంబర్ చేసినారు. నేను చెప్పేది అంటే మాకు సిఐడి ఇవి మాకు సిఐడి వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఏమైనా సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఏదైనా ఎంక్వైరీ జరిగితే ఆ నమ్మకం దేనికి లేదు, ఆ నమ్మకం దేనికి లేదు అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఎవరినైనా ఏం చెప్తారండి? ఈ రాష్ట్రంలో పోలీసులు ఈ రోజు పోలీసు అంతా కూడా మొత్తం ఈ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోని కాబట్టి అది నాకు చెప్తాను. మీ ఎంక్వైరీ జరగదు. ఓకే, అంటే ఎవరినైనా నో ఇక్కడ 2 ఉంటాయి నమ్మకం లేకపోవడానికి. ఒకటి ఎవరినైనా రక్షిస్తారు అని, లేదు ఎవరినైనా ఇరికిస్తారు అని. మీ డౌట్ ఏంటి? మీకు దేని మీద నమ్మకం లేదు? నిరపరాధులు చేసే అవకాశం ఉందండి. కానీ నాకు చెప్పేది ఏమంటే హైకోర్టు ఆర్డర్ నాకు తెలిసి ఈరోజు 2వ తేదీకి 2వ తేదీకి వాయిదా వేశాడు. కాకపోతే మాకు సెంట్రల్ ఏజెన్సీ ద్వారా చేస్తే బాగుంటుంది ఉద్దేశం మాకు చెప్తే దొంగతనం జరిగింది నేను చెప్పలే. జరిగింది కాబట్టి వాడు ఆస్తులు రాయించారు. అతను అవి జరగలేదంటే ఆస్తులు రాసేవాడు కదా. జరిగినది కాబట్టి అతను సంపాదించిన ఆస్తులు ఏమి మొత్తం తీసుకున్నారు. కాబట్టి మీరు చెప్పండి గోపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి, దీని వెనక ఎవరెవరు హస్తం ఉండుండొచ్చు, ఏ స్థాయిలో హస్తం ఉండుండొచ్చు?
నేను ఊహగానే చెప్పనండి, ఊహగానే చెప్పను. నేను చెప్పాను ఎంత మనతోటి జరిగితే తెలుస్తుంది అంటారు. నేను ఫలానా అని చెప్పాను. నేను చూడలేదు. నేను ఎక్కడ ఉంటే అనంతపురం తిరుపతి వాళ్ళు. సత్యగిరి ప్రసాద్ గారు, ఓకే, సిఐడి విచారణ తర్వాత ఇందులో ఎవరు ఇరుక్కోబోతున్నారు? అసలు విషయం చెప్తాను చూడండి. రవికుమార్ దొరికిపోయాడు, దొంగ అని తేలిపోయింది. లోక్ అదాలత్లో రాజీ చేశారు. వాడు దొంగతనం చేసింది 110 కోట్ల రూపాయల ఆస్తి దొంగతనం చేస్తే, డాలర్లు దొంగతనం చేస్తే 40 కోట్ల ఆస్తి రాపించుకున్నారు. మిగతా 70 కోట్ల ఆస్తులు వీళ్ళు ఎంత పంచుకున్నారు అనేది విషయం బయట వస్తుంది. వాడు దోచుకునింది 110 కోట్ల రూపాయల ఆస్తులు దోచుకున్నాడు. కాదండి, ఒక గుమ్మస్తాకి చెన్నైలో 4 అపార్ట్మెంట్లు, తిరుపతిలో 4 అపార్ట్మెంట్లు, హైదరాబాద్ లో 4 అపార్ట్మెంట్లు, ఒక గుమ్మస్తాకు ఉండటం ఏంది సార్? వాడు 110 కోట్ల రూపాయల ఆస్తి దోచుకున్నాడు. 40 కోట్ల రూపాయల ఆస్తి రాపించుకున్నారు వీళ్ళు. ఎవరు రాయించుకున్నారు? టీటీడీకి రాపించుకున్నారు, గిఫ్ట్ డీడ్ గా ఇచ్చుకున్నారు. ఇక్కడ ఇంకొక మతలబ్ చెప్తా. టీటీడీకి ఏదైనా గిఫ్ట్ డీడ్ ఇవ్వాలంటే ఫస్ట్ పేపర్లో ప్రకటన వేయాలి. అయ్యా పలానా ఆస్తిని పలానా వ్యక్తి టీటీడీకి రాయిస్తానంటున్నాడు, దీనిపైన ప్రజలకు ఏమైనా అభ్యంతరం ఉందా అంటే పేపర్కి అడ్వర్టైజ్మెంట్ మాకు ఎవరు ఎక్కడి నుండి అబ్జెక్షన్స్ రాకపోతే మళ్ళీ తీసుకోవాలి ఆ ప్రాపర్టీ టీటీడీ గిఫ్ట్ డీడ్ కింద. ఆ విధంగా ప్రకటన లేదు, ఏం లేదు. ఆగమేఘాల పైన బోర్డు మీటింగ్ పెట్టారు, బోర్డులో రిజల్యూషన్ చేశారు. వాళ్ళ దగ్గర టీటీడీకి 40 కోట్ల రూపాయల ఆస్తి రాపించుకున్నారు. మిగతా 70 కోట్ల రూపాయల ఆస్తిలో 20 కోట్ల రూపాయల ఆస్తులు ఎవరు పంచుకున్నారు ఆ విషయం బయట వస్తుంది రేపు ఇన్వెస్టిగేషన్ లో. అప్పటి చైర్మన్, అప్పుడు ఈఓ రవికుమార్ ని బెదిరించి దాదాపు 30-20 కోట్ల రూపాయల ఆస్తుల్ని వాళ్ళు రాపించుకున్నారు. ఇది బయట వస్తుంది. దాని గురించి చెప్పండి అంటే రవికుమార్ తప్పు చేశాడు అంటే తప్పు చేసి దొరికిపోయినాడు. ఇప్పుడు అంటున్నది వైసీపీ నాయకులు అంటున్నది అదే, ఈ 30 కోట్ల రూపాయలు రాయిపించుకున్నారని ఇప్పుడు ఒక చిన్న మాటను వదులుతారు. ఆ తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు తీసుకొచ్చి అందులో ఫ్రేమ్ చేస్తారు. సో అందుకే మాకు సిఐడి అంటే భయంగా ఉందని అంటున్నారు. సార్ ఒక విషయం చెప్తాను ఏంటంటే సార్, 110 కోట్ల రూపాయల మేరకు ఆస్తులు దోచుకున్నాడు రవికుమార్. 40 కోట్ల రూపాయల ఆస్తి టీటీడీకి గిఫ్ట్ డీడ్ రాయిచ్చాడు. మిగతా 70 కోట్లలో 30 కోట్ల రూపాయలు అప్పటి టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ, కొందరు పాలక మండలి సభ్యులు, కొందరు పోలీసు అధికారులు కూడా, గుర్తుపెట్టుకోండి, ఒత్తి చెప్తున్నా, కొందరు పోలీసు అధికారులు కూడా పంచుకున్నారు. లేకుంటే పోలీసులకి ఏమైంది అంత ఇంట్రెస్ట్? అప్పుడు అంత ఓవర్ యాక్షన్. కొందరు వాళ్ళ పేర్లు, వాళ్ళ బండారాలు కూడా బయట వస్తాయి. ఎవరైతే కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహంతో కేసును రాజీ చేశారో వాళ్ళు కూడా బయట వస్తారు. అన్ని జరుగుతాయి. కాకుంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు వీళ్ళు. దోచుకునేది పరకామణిని కాదు, కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు, గాయపరిచారు వీళ్ళు. షాకింగ్ న్యూస్ ఇది. ఇప్పుడు జరగదు. వినండి గోపాలరెడ్డి గారు, ఎప్పుడు కూడా హైకోర్టు న్యాయమూర్తుల యొక్క తీర్పులను కూడా అభిశంసించినటువంటి చరిత్ర లేదు. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో, భారతదేశ న్యాయ చరిత్రలో ఒక లోకాయత్లో ఒక జడ్జి ఇచ్చిన తీర్పుని హైకోర్టు వారు తప్పుపట్టారు. ఎలా రాజీ చేసుకున్నారని. ఇదేం రాజీ చేసుకునే దాన్ని సైకిల్ దొంగతనమో లేకుండా స్కూటర్ దొంగతనమో కాదు. ఇది కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు సప్తగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు, ఓకే, సప్తగిరి ప్రసాద్ గారు చాలా విషయాన్ని చెప్పారు. సో ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు, ఎవరెవరికి ఇందులో సంబంధం ఉంది అని. దొంగలు తాడేపల్లికి కూడా అంది ఉన్నది. పరకామని డబ్బులు తాడేపల్లికి కూడా చేరింది. అందరు దొంగలు వస్తారు. చూడండి చూడండి సార్, ఒక విషయం చెప్తాను చూడండి. ఈ కోర్టులో తప్పించుకోవచ్చు, జిల్లా కోర్టులో తప్పించుకోవచ్చు, హైకోర్టులో తప్పించుకోవచ్చు, సుప్రీంకోర్టులో తప్పించుకోవచ్చు. పైన ఒక కోర్టు ఉంది, అఖిలాండ కోర్టు, బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క కోర్టు. అక్కడ నో హియరింగ్, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జిమెంట్. ఆయన ఇస్తాడు తీర్పు. చూడండి. ఓకే గోపాల్ రెడ్డి గారు, ఈయన ఆయన మాటలు వేస్తూ దొంగతనం సార్, ఆయన చెప్పే అన్నీ అర్థం కదా. ఇప్పుడు చిన్న దొంగతనం, స్కూటర్ దొంగతనము, మోటార్ వెల్ దొంగతనం కానీ ఏదే దొంగతనమే. నేను కాదని చెప్పట్లేదు, మీకు అర్థం కాలే. కాకపోతే ఈ రాష్ట్రంలో ఇంత బరిదగించి దోచుకొని తినేసి గోపాల్ రెడ్డి గారు టీటీడీలో దొంగతనం జరిగితే దాన్ని రాజీ చేయించుకోదగిన కేసు అది.
అది ఈఓకి చైర్మన్కి పాలక మండలికి తెలియకుండానే రాజీ జరిగిందా? అది ఎంక్వైరీ చేస్తే తెలిసింది. వారినే అది నీకు అసలు ఏం తెలిసింది? నీ ఎంక్వైరీ ఆడ చేసేగా జరిగేది. నేను ఎంక్వైరీ చేయడం లేదా? ఎంక్వైరీ చేయడం అనడం లేదు. ఖచ్చితంగా ఆయన ఆవేశంగా ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది అంటే ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే కదా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినది. ఇదే కదా తెలుగుదేశం వాళ్ళతో వచ్చిందంటే ఆయన వాళ్ళు ముందే పేరు చెప్పి వాళ్ళని అందరికీ సంబంధం చెప్తారు. అది కరెక్ట్ కాదు. అది ఎంక్వైరీ కోర్టులో పెండింగ్ ఉంది. ఆ విషయం కూడా మాట్లాడదు. ఎందుకంటే కోర్టులో మ్యాటర్ సబ్జెక్ట్ అది తెలియక ఆయన ఏదైనా జరిగి ఎంక్వైరీ నేను అందుకు సందర్భం అదే ఎంక్వైరీ జరిగితే అప్పటి ఆ పాలక మండలిలో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందా గోపాల్ రెడ్డి గారు? కల్పిట్ అంటే ఖచ్చితంగా ఇద్దరు పడాల్సిందే. కల్పిట్ అనేవాడు ఇద్దరు పడాల్సిందే. దాన్ని ఎవరు డిజైన్ కదా ఆయన అంటారు. ఎందుకైనా స్కూటర్ దొంగతనం కాదు, ఇంకోటి కాదు, దొంగతనమే. అదే దొంగతనమే. దాన్ని రవికుమార్ వరకు మాత్రమే పరిమితం చేశారు అప్పుడు పాలక మండలి. అలా పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల్లో జోక్యం లేనిది అలా జరుగుతుందని అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు కరుణాకర్ రెడ్డి ఉన్నారు. సార్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు దొంగతనం జరిగింది అంటే అంతమందికి సంబంధం ఉంది అనే కోణంలో ఎంక్వైరీ చేసి ఊరికి మనం ఈ రెడ్డి పేరు ఇంకో రెడ్డి పేరు చెప్పడం కరెక్ట్ కాదు. ఎంక్వైరీ జడ్జిండి ఎందుకు తొందరగా ఇప్పుడు సో ఎంక్వైరీపై వైసీపీకి ఇబ్బంది ఏమీ లేదు, రైట్? ఎంక్వైరీ బ్రహ్మాండం చేస్తుండే ఏమి అయితే మాకు ఈ రాష్ట్ర పోలీసులతో మాకు న్యాయం జరగదు. ఇది ఖచ్చితంగా చెప్తాం. ఇది మా మిస్టేక్ కాదని చెప్తాం. ఓకే సప్తగిరి ప్రసాద్ గారు, సిఐడితో జరిపిస్తే మాకు నమ్మకం లేదు అంటున్నారు. ఎంక్వైరీ జరిపించండి, దొంగలు ఎవరున్నా బయటికి తీయండి, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా బయటికి తీయండి, కానీ సిఐడితో మాకు కొంచెం నమ్మకం లేదు అని అంటున్నారు. ఇప్పుడు మా విచారణ సంస్థల పైన, మా వ్యవస్థల పైన, మా ప్రభుత్వం పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మీకు నమ్మకం లేకుంటే మీరేం చేయాలా? సుప్రీంకోర్టు, హైకోర్టుకు పోయి సార్ మాకు నమ్మకం లేదు, దయచేసి సిబిఐ విచారణ కావాలని చెప్పి అడగాల. మమ్మల్ని అడగకూడదు. కాదు గోపాల్ రెడ్డి గారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయించిన విచారణలన్నీ సిఐడితోనే చేయించారు. ఇప్పుడు ప్రభుత్వం సిఐడితో విచారణ చేస్తే నమ్మకం లేదని అంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే వైసీపీ కొంతమంది సరిగ్గా పనిచేస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏం మిస్టేక్ చేస్తున్నా సార్, చాలా మంది పోలీస్ అధికారులు భయాసులో పోతున్నారు. కనీసం పోలీస్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవడం లేదు. పోలీసు కంప్లైంట్ ఇచ్చిన సంస్థలు చేసి ఈరోజు రాళ్ళ మొత్తం నాశనం రాజ్యహింస, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజ్యహింసే. కాబట్టి మాకు ఈ రాష్ట్రంలో పోలీసు మాకు నమ్మకం లేదు. వేరే కొంతమంది ఆరాధన మాకు నిజాయితీ ఏం చేసే లేకుండా ఉన్నారు. వాళ్ళ సమక్షంలో తెలిసిన సరిపోతుందని, లేకపోతే మాత్రం ఈ రాష్ట్రం ఎవరిని ముఖ్యస్థానం ఎవరిని లోపల వచ్చేస్తుంది. కాబట్టి మొత్తం మన నెయ్యి విషయంలో చూస్తే నెయ్యి విషయంలో ఏం చెప్పారు? అసలు లారీలో దింపుతుంది అయినా నేను గురించి నేను కలిసి చెప్పింది జంతుకోవాల్సింది అందుకే వ్యవస్థ నమ్మకం పూర్తిగా పోయింది మాకు. కాబట్టి సత్యప్రసాద్ గారు ఇది సెంట్రల్ కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఏ దొంగను పట్టుకొచ్చినా ఫస్ట్ చెప్పేది వాడి స్టేట్మెంట్ ఏంటంటే సార్ నాకేం తెలియదు, నేను అమాయకుడిని, నేను నిరపరాధిని అంటాడు. అందులోనూ రాజకీయ దొంగలను పట్టుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ వ్యవస్థ పైన నాకు నమ్మకం లేదు, ఈ విచారణ పైన నమ్మకం లేదు, దమ్ముంటే సిబిఐ అంటారు. ఒరే నాయన, చైన్లు దొంగతనం చేసేవాడు, సైకిల్ దొంగతనం చేసే కేసులు కూడా సిబిఐ చూస్తుందా? అంత తీరుబాటు ఉందా? చైన్ దొంగతనమో కీబోర్డ్ దొంగతనమో కీ చైన్ దొంగతనమో కాదు కదా. మీరు అంటున్నారు 110 కోట్లు దొంగతనం అని. 110 కోట్ల రూపాయల దొంగతనం జరిగింది. 110 కోట్ల రూపాయలు దొంగతనం అన్న తర్వాత ఇప్పుడు విచారణ చేసింది హైకోర్టు తీర్పు మేరకు సిబిసిఐడి విచారణ ఆదేశించుండేది. మేము వేసింది కాదు, ఇది హైకోర్టు డైరెక్షన్, గుర్తుపెట్టుకోండి. ఆస్తులు రాయించాలంటే దొంగతనం చేశాడు కదా.
అది నువ్వు కాదు కొత్తగా సార్ ఇప్పుడు చెప్పావు. సార్ సిబిసిఐడి విచారణ జరిపించమని చెప్పింది హైకోర్టు, మేం కాదు. నాకు తెలుసండి, సెకండ్ డిసెంబర్ 2వ తారీఖు వాయిదా వేశాడు. అర్థమైందా? ఆ. ఏందో కూర్చొని ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటారు? నేరం చేయనోడంతా వచ్చి ఏదోదో జరిగిపోయినట్టు భయపడిపోయి వణికిపోతున్నారు అట్లనే. అంతే కదా గోపాల్ రెడ్డి గారు. నిజానికి సిబిసిఐడి విచారణ జరిపిన తర్వాత విచారణలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు మళ్ళీ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి మీరు అభ్యర్థన పెట్టుకోవచ్చు, అభ్యర్థన చేయొచ్చు. ఇందులో విచారణ ఎలా జరగలేదు, సంబంధం లేని వారిని ఇరికించారు, లేదు అంటే ఆ సతీష్ అనే వ్యక్తికి రాజీ చేసుకోవడానికి అధికారం ఉంది, అవకాశం ఉంది అనో ఉంటే అలాంటి క్లాజ్ ఏదైనా చూపించుకునో ఎంక్వైరీపై మీకు ఏమైనా అభ్యంతరం అంటే చేసుకోవచ్చు. ఫస్ట్ ఎంక్వైరీ జరగలేదు కదా సార్. మేము అడిగేది ఒకటి, కల్పిట్ అనేవాడు బయటకు దొరకాల్సిందే. కల్పిట్ ఎవరైనా సరే బుక్ చేయాల్సిందే. మేము చెప్పేది దొంగతనం జరగలేదు అని చెప్పరా, దొంగతనం చేయాలని చెప్పి 15,000 కోట్ల ఆస్తి మరి కరెక్టే కదా. ఇప్పుడు దొంగతనం జరిగినప్పుడు దొంగలు బయట రావాలి కదా. నేను చెప్పాను, నేను చెప్పేది వాళ్ళు చెప్తున్నాను, మీకు అర్థం కాలే. మీరు స్కూటర్ నాకు అర్థమైంది ఏంటంటే విచారణ రవికుమార్తో ఆగదు. ఈ డబ్బులు ఎక్కడ దాకపోయింది? తాడేపల్లి దాకపోయిందా? తాడేపల్లి నుండి పులివెందల దాకపోయిందా? పులివెందల నుండి ఒంగోలుకు పోయిందా? ఇవన్నీ తెలుస్తుంది కదా. కరకట్ట కూడా ఈ నేరం జరిగింది కరకట్ట హయాంలో కాదు కదా. తాడేపల్లి ప్యాలెస్ రాజ్యం వెళ్తున్నప్పుడే కదా నేరం జరిగింది. కరకట్ట కాదు, జోగి రమేష్ ఇంటికి పోయిందంట. జోగి రమేష్ ఇంటికి పోయింది అంటున్నాడు. జోగి రమేష్ ఇంటికి కాదు, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి పోయిందని చెప్తున్నాడు దొంగే. వాడు జనార్దన్ రావు అనే దొంగ ఏం చెప్తున్నాడు, నేను జోగి రమేష్ కి ఇచ్చిన లెక్క అంతా అని చెప్తున్నాడు. అంటే మీరు ఆల్రెడీ ఆ పేర్లన్నీ ఇప్పుడు మీరు అంటున్న దాన్ని బట్టే ఈ పేర్లు దొంగ చెప్పాడని అంటున్నారు కదా. ఇప్పుడు వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్న భయం కూడా అదే. మీరు ఆల్రెడీ పేర్లు ముందే అంటున్నారు అంటే సంబంధం లేని వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మాకు సిఐడితో నమ్మకం లేదు అని అంటున్నారు. ఇప్పుడు దొంగ చెప్పినవన్నీ మేము వినుకుంటూ పోవడానికి సిద్ధంగా లేము సార్. దొంగ అట్టగా సార్, రవికుమార్ అనేవాడు పిల్ల దొంగ. రవికుమారు పిల్ల దొంగ, గజ దొంగ ఉన్నాడు. గజ దొంగని పట్టుకొస్తాం చూడండి. ఒక 3 నెలలు వెయిట్ చేయండి. స్వామివారి ఉండికి దొంగతనం చేసిన వ్యక్తిని మన సమయం కూడా మించిపోయింది. చూద్దాం మరి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం సిఐడి విచారణకు ఆదేశించింది. సిఐడి విచారణలో ఏం తేలబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పరకామణిలో అసలు దొంగలు ఎవరు? రవికుమార్, సతీష్ కుమార్తోనే ఇది ఆగిపోతుందా? లేదు ఇప్పుడు సిఐడి విచారణతో ఇంకా కొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? రవికుమార్ పరకామణిలో $900 సుమారు 72,000 రూపాయలు దొంగతనం చేస్తూ ఉండగా సతీష్ కుమార్ పట్టుకున్నాడు. ఏవిఎస్ఓగా ఉన్నాడు సతీష్ కుమార్, పట్టుకున్నాడు. ఆ తర్వాత కేసు నమోదైన తర్వాత రాజీ చేసుకున్నారు. లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోక్ అదాలత్లో రాజీ చేసుకునే అధికారం లేని సతీష్ కుమార్ ఎలా రాజీ చేసుకున్నాడు అని. రాజీ చేసుకునే విధంగా సతీష్ కుమార్తో పాటు పావులు కదిపింది ఎవరు అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు అక్కడ రాజీ కుదుర్చుకున్న కేసును మళ్ళీ విచారణ జరుపుతున్నారు. చూద్దాం సిఐడి విచారణలో అసలు సతీష్ కుమార్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? రవికుమార్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఇది కేవలం 72,000 రూపాయలైనా, $900 లేదు కోట్ల రూపాయలు ఈ పరకామణిలో చోరీ జరిగిందా? ఏం జరుగుతుందో చూద్దాం.